విజయనగరం కోటకి అలనాటి రాజులకి సంబంధం ఉన్నా ఆనాడు వారు వాడిన యుద్ధ సామగ్రి, అప్పటి రాజవంశీయులు ఉపయోగించిన కవచాలు, కత్తులు, బల్లాలు వంటివి చాలానే విశాఖపట్నం మ్యూజియంలో భద్రపరిచారు. కానీ విశాఖపట్నం దినదిన అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు సాగడం, అక్కడ పురావస్తు ప్రదర్శన వస్తువులతో పాటు తూర్పు నౌకాదళం చరిత్రను, అరకు గిరిజన సాంప్రదాయాలను, చరిత్రలో నిలిచిన నౌకల సమాచారాన్ని పొందుపరచడంలో ఉన్న ఆసక్తిని, విజయనగరం రాజుల కాలం నాటి జ్ఞాపకాలను, సంస్థానం సంపదను భద్రపరచడంలోనూ, ప్రదర్శనలో ఎక్కడో 4వ అంతస్తులో ఉంచడం వల్ల చరిత్ర తెలుసుకోవాలనే కుతూహలం ఉన్నవారు దృష్టి పెట్టలేకపోతున్నారు. ఈ మధ్య కాలంలో విజయనగరం వాసుల్లో కొంతమంది ఒక ఆలోచన మెదిలిన గొప్ప విషయం ఏమిటంటే, ఆనాడు విజయనగరం రాజుల కాలం నాటి చారిత్రక సంపదను విజయనగరం కోట ముఖద్వారమైన ఈ కట్టడంలో పొందుపరిస్తే విజయనగరం చరిత్రను ఇక్కడికి వచ్చే పర్యాటకులు తిలకించడానికి వీలుగా ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ దిశగా ఈ కోటను పరిరక్షిస్తున్న మానస సంస్థ అడుగులు వేయాలని కోరుకుంటున్నారు విజయనగరం వాసులు.